హలో ఫ్రెండ్స్, 5 నిమిషాల్లో చేపల కూర రొట్టి టిఫిన్ బాబు చూపిస్తా చూడండి. ఇదిగో ఇది వంజరం. ఇవంతా ఇలాగే పడి ఉంటాయి, ఏమనుకోద్దు. 5 నిమిషాల్లో చేయాలి కదా మరి. వంజరం చిన్న ముక్కలుగా మా పాప డాగీ కోసం తెచ్చింది. కొంచెం ఒక 4 ముక్కలు 5 ముక్కలు తీసి వేపించాను. ఉప్పు పసుపు కారం కలిపేసి, ఇది కొంచెం కొత్తిమీర లాస్ట్లో వేయడానికి. ఇది ఒక చేప ఫ్రై తినడానికి. మసాలా ముద్ద ఉంది, ఇది రొట్టె ముద్ద ఉంది. ఒక రొట్టె చేసేద్దాం, పెద్ద రొట్టె ఒకటి చేస్తే చాలు, సరిపోతుంది. ఓకే, ఇందులో ఉల్లికాయలు ఉన్నాయి. ఇప్పుడు కూర చేపలు వేపిసంగా ఇదిగో టమాటా వేసుకున్నాం కదా, ఇందులో కొంచెం ఉప్పు వేసుకున్నాం. ఉప్పు కానీ పసుపు కానీ వేసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, త్వరగా అది మగ్గిపోతుంది. అంటే టమాటా మగ్గుతుంది. రావే, ఉప్పు పసుపు వేసుకున్నాం అనుకో, త్వరగా మగ్గుతుంది. టమాటా మెత్తబడుతుంది. నువ్వు అప్పుడే కాలిపోకుండా, కొంచెం టైం ఉంది, నాకు పని ఉంది, నాకు కొంచెం వెయిట్ చేయి. ఈ రొట్టె మొత్తం ఒకటి చేస్తే, పెద్దది ఒక రొట్టె చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు 2 చేయక్కర్లేదు, పెద్దది ఒకటి చేస్తాను. పలుచగా పెద్దది ఒకటి చేసేద్దాం. తెల్లవారు చేసిన ముద్ద ఉండిపోయింది కదా కొంచెం, అది ఇప్పుడు ఒకటి చేసేద్దాం. ఇంకొంచెం మంట తగ్గిద్దాం, సరేనా? ఇప్పుడు ఇది చూపిస్తాను చూడండి. చేపల కూర ఉల్లిపాయ వేసుకున్నాను, ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఒక 4 చిక్కి పడేసాను. టైం లేదు, ఆవాలు జీలకర్ర వేసేసాను. ఓకే, మెత్తబడిపోతుంది, పర్వాలేదు, నో ప్రాబ్లం. అప్పుడు మెత్తబడాలంటే ఇంకొంచెం త్వరగా మెత్తబడాలంటే మనం మసాలా ముద్ద ఒక చెంచాడు, ఎక్కువ వద్దు. అలాగా ఒక్క అబ్బాయికి కాబట్టి, కొంచెం చేపలు కాబట్టి కొంచెం ఇది బాగా వేపిద్దాం. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టాను, అప్పుడు త్వరగా వేపిద్దాం. ఇంకా కొంచెం ఆయిల్ పోద్దాం, కొంచెం చాలు. అది బాదాం ఆయిల్ బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. బాదాం ఆయిల్ తింటాయి. ఇందులో సరసాలు వేసి ఇంకా బాగుంటుంది చేపల కూర. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం తక్కువ చూపిస్తున్నాం కాబట్టి, ఒక్క ఫిష్ చూపిస్తున్నాం కాబట్టి 5 నిమిషాల్లో. ఇప్పుడు మసాలా వేస్తాను, పసుపు ఉప్పు కొంచెం వేసాను కాబట్టి ఇంకొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు తగినంత వేసుకుందాం, చాలు. మా అబ్బాయి కొంచెం ఎక్కువ తింటాడు. ఓకే, కొంచెం నీళ్ళు వేద్దాం. కొత్తిమీర కడిగి పెట్టుకున్నాం కదా, అంతా మనం ఒరిజినల్ లాగే చేద్దాం. రియాలిటీ లాగే ఉంటుంది, ఏదో అలాగా చూపించిందండి రియాలిటీ అంతా. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, కారం కొంచెం ఉల్లికాయలు వేద్దాం. ఉల్లికాయలు వేస్తే మెత్తబడుతుంది. ఉల్లికాయలు మెత్తబడతాం, ఆఖర్లు వేస్తే కొంచెం పరపరలాడుతూ తినొచ్చు ఉల్లికాయలు. సో కొంచెం మెత్తబడ్డది అనుకో, గ్రేవీ తిక్కుగా వస్తుంది. కొంచెం కొత్తిమీర కూడా జల్లుకుందాం. ఉప్పు పసుపు వేస్తాము, మసాలా వేస్తాం. ఇప్పుడు బాగా ఇలాగా వేగనిద్దాం. అక్కడ రేకు కాలిపోతుంది, దాని టైం అయిపోయింది. 1 నిమిషం ఆగమ్మా, చేస్తాను రొట్టి. ఇది అయిపోయాక చేస్తాను, నీ దగ్గరికి వస్తాను కాసేపు ఆగు. ఇప్పుడు వేద్దాం కారం ఒక 1/2 చెంచా వేద్దాం. ఇంకొంచెం వేద్దాం కారం, పర్వాలేదు, బాగుంటుంది. మసాలా కదా, అంటే గ్రేవీ థిక్గా ఉండాలంటే కొంచెం మనం అలా వేసుకోవాలి. ఇంకా ఇలాగా చేపల కూర చేసినప్పుడు ఫ్రెండ్స్ ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, ఫిష్ వేపుకోండి. ఫిష్ ఫ్రై చేసి ముక్కలు కనుక అందులో వేసామనుకోండి, అప్పుడు కూర ఇంకా క్రిస్పీగా వస్తుంది. ఇగో ఈ చేప ఒట్టిగా తినాలనుందా మీకు తినాలనుందా? అది తినేయండి, మరెందుకు
ఇలా వేసేద్దాం ఒకటి ఒకటి. ఏంటి మా బాబు చూసాడు అనుకోండి, వీడియో విన్నా వచ్చి తినేస్తాడు. నా దగ్గర నాకు ఇచ్చే అంటే ఆడదంటే ఆడుకుంటారు కదా ఎప్పుడంటే. మా చిన్న ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళేసరికి మళ్ళీ ఇది ఆడుతుంటాం. కానీ ఇది ఫిష్ ఫ్రై చేశాను. ఇలా ఫిష్ ఫ్రై చేశాను. ఇంకొంచెం కొత్తిమీర చల్లుకుందాం. ఇంకొంచెం ఇందులో ఇది ఉల్లికాయలు మళ్ళీ వేసుకుందాం. ఇంకొంచెం అవి కూడా పడేద్దాం. పని అయిపోయింది. అయ్యో నా చేపల పులుసు లేదు. ఉన్నాయి రేవు తెచ్చుకున్నాను, చేపల పులుసు పెడదామని. రొయ్యలు తెచ్చుకున్నాను, ఇలా కూర చేసుకుందామని. ఇంకా ఏంటి పాప కోసం కుప్ప, మా పాప కోసం, మా బంగారు తల్లి కోసం కాకపోతే నాకు ఉతికిదా మమ్మల్ని తినేస్తుంది. అమ్మ అస్సలు ఇప్పుడే వెంటది వచ్చేస్తుంది. ఏడ్ చేసేస్తాను నువ్వు అంతా. ఇగో క్యారేజ్కి రెడీ అయిపోయి చేపలు కూర అయిపోయి. బాగుందని తినేసావా? ఉతికేస్తాను నీకు. తీసుకెళ్ళి అది ఇప్పటికి చూసారా తినేస్తున్నాడు. తీసుకెళ్ళిపోయి ఇప్పుడు కానీ అడంతే మా బాబు. అందుకే దోగం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మా పాప విన్నదంటే అది వచ్చేస్తుంది. మరి నాకేం చేసావు? నీ కొడుకు చేసి పడేసావు నాకో అని అంటుంది. ఇప్పుడు రొట్టె చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది. ఇప్పుడు ఇది బాక్స్లో వేసేయడం. చేపల కూర 5 నిమిషాల్లో అయిపోయింది. బాక్స్ తెమ్మని బంద్ చేస్తుంది. అప్పుడు అయిపోతుంది ఏంటి దగ్గరికి బాగా గ్రేవీ కూడా బాగుంది. రొట్టె చేసేద్దాం. ఇలా ఇంకో రొట్టె పామేసాను. ఓకే ఇప్పుడు వేసేద్దాం రొట్టె అయిపోయి. మా బాబు కొంచెం రొట్టె కాలితే నచ్చుతుంది. ఇగో రొట్టె అయిపోయి. పెద్ద రొట్టె అడిగో మార్చేయాలి ఫుల్గా, అప్పుడే తింటాడు. ఫ్రెండ్స్ ఒక మాట చెప్పండి ఫ్రెండ్స్, ఆడవాళ్ళు తలుచుకుంటే ఏం చేయలేం. ఆడవాళ్ళు 5 నిమిషాల్లో చూసారు కదా చేసేస్తాను. మరి అటువంటిది వీళ్ళే మా అమ్మ నువ్వు కూర్చొని నీకు తెప్పిస్తానని చెప్పి 3 గంటలు కూర్చోబెడతారు. హోటల్కి వెళ్తే ఎలాగో ఆర్డర్ ఇస్తే 4 గంటలు చేస్తారంటే, ఆన్లైన్లో తెప్పిద్దంటే ఎప్పుడో అవసరం బట్టి వారంకి ఒకసారి ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు. కానీ ఇలా అమ్మ తలుచుకుంటే 1 నిమిషం. మరి అటువంటిది ఒక 1 డేలని మనం చేయలేము. టిఫిన్ చెప్పండి, ఎన్ని రకాల టిఫిన్లైనా చేయొచ్చు, అవునా కదా? రొట్టె అయిపోయింది. మడతేసి పెట్టేస్తే ఆడేసుకుంటాడు. ఆడి బాక్స్లో ఏమైనా తేడా వస్తే నన్ను తినేస్తాడు. నా బుర్ర ఎలాగేసావు అలాగేసావు. బాక్స్ తెచ్చాడు. ఇగో ఈ బాక్స్ ఆడిది ఈ బాక్స్లో కూర వేయాలి కదా. కూర ఎలా పడితే అలా వేసామంటే ఉప్పు కూడా అందులో ఇది వేసుకుంటాడు. అది వేసుకొని ఈ కూర ఇందులోకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సరేనా? సరే ఫ్రెండ్స్ ఆడు వేసుకుంటాడు వచ్చాక. అందాక నేను మీకు చూపించామని ఇగో వేసాను ఇలాగా. ఇందులో వేసి ఉంచాను. బాగుంది మరి, చూపించడానికి బాగుండాలి కదా. ఇది ఇగో చేపల కూర, చేపలు భాజీ, మసాలా, గ్రేవీ అన్నీ ఉంటుంది. ఉండవే ఒక్క నిమిషం. ఇదిగో పడట్లేదు. ఇదిగో టమాటో, ఇది చేప. ఇగో ఇది కుప్ప అంటారు. చేప బాగుంటుంది. ఇది మనకి ఇప్పుడు రొట్టెతో బాగుంటుంది. మరి ఎవరికి కావాలి ఫ్రెండ్స్ ఇలాగా కుప్ప మచ్చి విత్ పరోటా అయిపోయింది. సరేనా? 5 నిమిషాల్లో అయిపోయింది చేయడం. మీకు వీడియో పెద్దది వచ్చింది ఎందుకంటే మరి చూపించాలి కదా అన్నీ ఒకటి చేసేటప్పుడు మాత్రం ఒక 5-10 నిమిషాల్లో అయిపోతుంది. సరేనా?